నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజు గారైతే గత 3 రోజుల క్రితం అయితే ఆయన నియమించబడ్డాడు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు సినిమా పెద్దలు ఎవరైతే ఉన్నారో కొంతమంది ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా పెద్దలు కావచ్చు వాళ్ళందరిని వెంటేసుకొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారిని మరో 2 రోజుల్లో కలవబోతున్నట్టుగా అయితే కొన్ని అయితే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు కిమ్స్ హాస్పిటల్‌లో శ్రీతేజ్ పరిస్థితి కొంచెం అయితే మెరుగుపడినట్టుగా అయితే డాక్టర్లు తెలపడం జరిగింది. సో, అదేవిధంగా ఈరోజు అయితే మాత్రం దిల్ రాజు సినిమా దర్శకుడు సుకుమారు అదేవిధంగా అల్లు అరవింద్ వీళ్ళు ముగ్గురు కలిసి శ్రీదేవిని పరామర్శించడానికి అయితే మరలా ఈరోజు అయితే కిమ్స్ హాస్పిటల్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో, ఈ పూర్తి అంశాల గురించి మనతో మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. కార్తీక్ గారు చెప్పొచ్చు మరి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రస్తుతం అయితే దిల్ రాజు గారు ఉన్నారు. సో, ఆయనైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నట్టుగా అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి. సో, ఈ వార్తల్లో నిజమెంత? ఆయన అమెరికా నుంచి వచ్చాడు. హ్మ్. ఇప్పుడే సినిమా ఇండస్ట్రీ మీద ఒక వివాదం కొనసాగుతున్న క్రమంలో, ఆ వివాదాన్ని సద్దుమణించి అది మొత్తం ఇండస్ట్రీ మీద పడకుండా ప్రయత్నం చేస్తున్నాడు తనంతట తాను. ఓకే. అంటే ఈ కేసు మరి కొద్ది రోజుల్లో ముగిసిపోతుందంటారా? అంటే మధ్యలో దిల్ రాజు ఉండి పెద్ద మనిషిగా వ్యవహరిస్తూ ఈ కేసుని ముగించబోతున్నారంటారా? కేసును ముగించడానికి దిల్రాజు ఎక్కడ? కేసు కోర్టులో ఉంది. హ్మ్. ఆ కేసుగా నడిచింది. హ్మ్. కాకపోతే ఆ కేసు ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద పడకుండా ఆపడానికి దిల్రాజు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి చెప్పారు, రాబోయే కాలంలో ఏ సినిమాకే బెనిఫిట్ షోలు ఉండవు, ఏ సినిమాకి కూడా టికెట్ రేట్ పెంచుకునే అవకాశం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు. కాబట్టి హ్మ్. సినిమా ఇండస్ట్రీ మీద సీఎం కోపంగా ఉన్నాడని ఒక ఇండికేషన్ పోయింది. కాబట్టి ఆ గ్యాప్ను తగ్గించడం కోసం దిల్రాజు సినిమా పెద్దని రేవంత్ రెడ్డిని ఒకటిగా చేసి ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ చేసిన తప్పుకి మొత్తం సినిమాని బాధ్యత చేయొద్దు అని చెప్పేసి అడిగే పరిస్థితి ఉంటుంది. అంటే చాలా మంది అల్లు అర్జున్ మనం ఒకటి చూసుకోవచ్చన్న, చాలా మంది ఎవరెవరో తెలియని అందరూ వచ్చి తెలుగు ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, తెలుగు ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవాలి, తెలంగాణకి తెలుగులకి ఎటువంటి సంబంధం లేనట్టుగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే గుంపులో గోవింద లెక్క రకరకాల నినాదాలు వస్తూ ఉంటాయి హీరో. వాటిని పట్టించుకోవడానికి అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం అప్పుడే ఇక్కడ ఇండస్ట్రీ ఏపీకి పోలేదు. ఇప్పుడు ఎందుకు పోతున్నా అనుకోవాలి. కాకపోతే ఏంటంటే చంద్రనాడు ప్రభుత్వం అమరావతి కడుతూ ఉంది, కొత్త అవకాశాలు కల్పిస్తూ ఉంది, సినిమా పరిశ్రమ కొంతవరకు ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ మేరకు అవకాశాలు అక్కడ కల్పిస్తారు తప్ప పూర్తిగా ఏదో సినిమా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి పూర్తిగా వెళ్ళిపోతుంది అనేది అనడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది వరల్డ్ క్లాస్ సిటీ. హైదరాబాద్ అనేటువంటిది ప్రపంచంలో ఒక మంచి సిటీ. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ట్వీట్ చేసింది ఏంటంటే, మొన్న ఆయన గిరిజన గ్రామాల్లో అరకు ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు జిల్లాలో పర్యటన చేస్తున్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి లోయలు నీకు కూడా తెలుసు, నువ్వు కూడా అక్కడ వెళ్ళొచ్చావు కాబట్టి ఆ ఏరియాలో మంచి ప్రదేశాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళి షూటింగ్ చేసుకునే బదులు ఇక్కడ షూటింగ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశం దొరుకుతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది అనేటువంటిది ఆయన చెప్పింది. అది మంచిదే కదా. ఇంతకుముందు సినిమా షూటింగ్లన్నీ విదేశాల్లో జరిగాయి కావు. మన వైజాగ్, అరకు లేదా ఈస్ట్ వెస్ట్ జిల్లాలు అది బాగా జరిగాయి. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సీన్లకు కూడా విదేశాలను ఎంచుకుంటా ఉన్నారు లొకేషన్స్ కోసం. కానీ అంతకు మించిన లొకేషన్స్ మన దగ్గరే ఉన్నాయి అనేటువంటిది చెప్పే ఉద్దేశం షూటింగ్. అంతేగాని స్టూడియోలు ఇక్కడ ఉంటాయి, డబ్బింగ్ స్టూడియోలు ఇక్కడ ఉంటాయి హీరోలు వాళ్ళ. ఎందుకంటే హైదరాబాద్ని తీసేయడానికి లేనటువంటి సిటీ, సేఫ్టీ సిటీ. కాబట్టి ఆ వివాదాలు అంటే ఈ వివాదాలని ఎందుకు వస్తాయని నేను అనుకుంటున్నాను అంటే, అల్లు అర్జున్ ఇష్యూను సైడ్ ట్రాక్ చేయాలి. అల్లు అర్జున్ సినిమా పుష్ప మీద వచ్చినటువంటి బ్యాన్ కానీ, అల్లు అర్జున్ మీద వచ్చిన బ్యాన్ కానీ సైడ్ ట్రాక్ చేయడం కోసం రకరకాల నినాదాలు బయట తీసుకొస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. ఈ అసలు విషయాన్ని పక్క పెట్టి కొసర విషయాల మీద చర్చ జరుగుతూ ఉంది. అది నా బాధ. అసలు ఈ రేవతి చనిపోయిన సంగతి అందరికీ బాధాకరమే. అందరూ ఖచ్చితంగా ఆమెకి ప్రార్థించాలి. అదేవిధంగా ఇప్పుడు శ్రీతేజ్ కోలుకోవాలని కూడా ప్రార్థించాలి. ఈమె చనిపోయిన దాన్ని అంతా శవరాజకీయం చేస్తున్నారు. రాజకీయాలన్నీ ఈమె మరణం తర్వాత సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. దీని గురించి ఏం చెప్తారు? అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరగటం, శవరాజకీయాలు చేయటం అని కాదు. శవరాజకీయాలు చేద్దామని ఎవరు అనుకున్నారు? శవం చుట్టూ జరిగిన అరెస్టును కూడా వాడుకొని సినిమా కలెక్షన్స్ని ఎవరు పెంచుకున్నారు? ఇప్పుడు ఒక నిజానికి శవం కావటానికి కారణం ఏంటి? బేసిక్గా నా క్వశ్చన్ ఏంటంటే, రేవతి అనే ఒక మహిళ, సజీవంగా ఉన్న మహిళ నిర్జీవం కావటానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి పోలీస్ పర్మిషన్ లేకపోయినప్పటికీ, వద్దని చెప్పినప్పటికీ సినిమా చూడటానికి కుటుంబంతో వెళ్ళటం. సరే, సినిమా చూడటానికి వెళ్ళినవాడు కాముగా వెళ్ళి చూడకుండా సినిమా ప్రమోషన్ ఈవెంట్ అనఫీషియల్గా చేయటం, దానివల్ల పెద్ద ఎత్తున క్రౌడ్ అక్కడ గుమ్మిగొట్టు పట్టడం. తర్వాత సినిమాల్లో కూడా గుంపు ఎక్కువగా ఉండటం వల్ల అతను లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేశారు. హయ్యర్ బాల్కనీలో టికెట్ కొనుక్కున్న వాళ్ళు కూడా లోయర్ బాల్కనీ నుంచి త్రూ హయ్యర్ బాల్కనీకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు వెళ్ళే క్రమంలో అల్లు అర్జున్ బౌన్సర్ వాళ్ళని అడ్డుకున్నారు. కొంతమంది సహజంగానే అల్లు అర్జున్ మీద ఉన్న మితిమీద అభిమానంతో అల్లు అర్జున్ చూడటానికి వెళ్ళాలనుకునే ప్రయత్నం చేశారు. దాన్ని బౌన్సర్లు అడ్డుకున్నారు. చట్టాన్ని చేతిలో తీసుకునే విధంగా బౌన్సర్లు రాడ్లు కర్రలు పట్టుకుని జనం మీద ఒక రకంగా రౌడీజం చేసినట్టు చేశారు. ఆ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ కలుదిరి కింద పడిపోయింది ఫస్ట్, తర్వాత తొక్కిసలాట జరిగింది. ఇవన్నీ వరుస క్రమంలో జరిగినటువంటి పరిణామాలు. అక్కడ రేవతి చనిపోయింది, ఆ బాబు హాస్పిటల్ పాలయ్యాడు.
ఇది జరిగిన విషయం. అవును. ఇక్కడ క్లియర్గా అల్లు అర్జున్ తప్పు ఏం కనపడుతుంది? ఒకటి ప్రమోషన్ ఈవెంట్ అనఫిషియల్ చేయటం, రెండోది పోలీసులు వద్దన్నా వెళ్ళటం, రెండు అంతమంది బౌన్సర్లు పెట్టుకొని వెళ్ళటం. ఆ బౌన్సర్లే ఇవాళ వివాదానికి కారణం కదా. ఆ బౌన్సర్లే పెట్టుకునేవారు అల్లు అర్జునే కదా. అల్లు అర్జున్ సేఫ్టీ కోసం కదా. ఆయన సేఫ్టీ కోసం బౌన్స్ ఉన్నాడు, సామాన్య సేఫ్టీ కోసం ఎవరు ఉన్నారు? అది మొత్తంగా వివాదం. ఓకే, ఇప్పుడు సినిమా పెద్దల్ని ఇప్పుడు ఆ విషయాన్ని పక్క తీసడం కోసం రకరకాల శవ రాజకీయాలు ఎవరు చేస్తున్నారు? శవ రాజకీయాలు. శవానికి కారణమైన వాళ్ళు ఎవరో ప్రశ్నిస్తుంటే శవ రాజకీయం అంటే ఏంటి? శవానికి కారణమైంది అల్లు అర్జున్ అల్లు అర్జున్ అచ్యుడు, అల్లు అర్జున్ బిహేవియర్ కారణం అని మనం అంటున్నాం. ఎందుకు ఈ సంఘటన జరిగిన తర్వాత కూడా పోలీసులు రియాక్ట్ అయ్యి అల్లు అర్జున్ మొత్తానికి ఒప్పించి పంపించిన తర్వాత కూడా అల్లు అర్జున్ పోయేటప్పుడు కూడా వచ్చేటప్పుడు ఎలా అయితే సినిమా ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించాడో పోయేటప్పుడు కూడా ఓపెన్ టాప్ సన్ రూప్ ఆన్ చేసేసి అభివాదం చేస్తూ వెళ్ళిపోయాడు. ఈ అర్జున్ని ప్రశ్నిస్తే శవరాజకీయం చేసినట్టు అవుతుంది. ఇవాళ మనం మాట్లాడటం వల్లే కదా ఆ కుటుంబానికి అండగా దండగా ఆ సినిమా టీం ఉంది. ఇవాళ ₹1 కోటి వచ్చాయంటే మనం ఫైట్ చేయటం వల్లే కదా, మనలాంటి వాళ్ళు మాట్లాడటం వల్లే కదా. మాట్లాడకుండా ఉంటే ఆ కుటుంబాన్ని ఇలా ఆదుకోగలిగే ఉండేవాళ్ళ? ఆ అబ్బాయి ఇలా వైద్య చికిత్స ఖర్చులు మొత్తం అల్లు అర్జున్ భరించి ఉండేవాడా? కాదు కదా. మాట్లాడటం అనేది అవసరం. రెండోది ఏంటంటే దీనివల్ల ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున ఇంకో సినిమా సెలబ్రిటీ ఇలా చేయకుండా మనం ఆపగలుగుతాం. మాట్లాడకపోతే రేపొద్దున ఇలాంటివి ఎక్కువైతాయి. మాట్లాడటం అనేది అవసరం. మాట్లాడేదాన్ని ఆపాలని చూస్తే అది పిచ్చితనం తప్ప ఇంకేమీ కాదు. మనం మాట్లాడటం వల్లే మనలాంటి వాళ్ళు డిమాండ్ చేయటం ఫలితంగానే, సమాజంలోకి చైతన్యంగా దీన్ని తీసుకెళ్లటం ఫలితంగానే, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ కూడా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఒత్తిడి చేయడం ఫలితంగానే ఇవాళ ఇంత సాయం ప్రకటించబడుతుంది. ఇవాళ కూడా అల్లు అరవింద్, సుకుమారు, దిల్రాజు కలిసి హాస్పిటల్కి వెళుతున్నారని వార్తలు వింటా ఉన్నాం. ఆ కుటుంబాన్ని కలిసి మరింత సీఎం కలిసిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు? సినిమాకి సంబంధించి సహకారం ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఉండాలని, డిజిటల్ కేటాయింపులో కానీ, సినిమా సెక్యూరిటీస్ విషయంలో కానీ, ప్రమోషన్స్ విషయంలో కానీ దానికి ప్రభుత్వం నుంచి సహకారం కావాలి. టికెట్ రేట్ పెంచుకునే అవకాశాలు, ఇంకా హై బడ్జెట్ సినిమాలు రాబోతున్నాయి. రామ్ చరణ్ సినిమా రాబోతుంది, లేదు ఇంకా బాలకృష్ణ సినిమా రాబోతుంది, చిరంజీవి సినిమా విశ్వంబర త్వరలో సమ్మర్లో వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ఇప్పుడు సంక్రాంతి పండుగ సినిమాలకి చాలా పెద్ద పండుగ, హైదరాబాద్ అని చాలా పెద్ద మార్కెట్ కాబట్టి అన్ని అవకాశాలని రేవంత్ రెడ్డి గారిని అడిగి తెలుసుకోవడం కోసం, రిక్వెస్ట్ చేయడం కోసం వెళ్తారనేది వస్తున్న సమాచారం. కానీ నేను రేవంత్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వాన్ని చెప్పేది ఏంటంటే, సాంఘికమైనటువంటి సినిమాలు, మన కల్చర్ నేపథ్యం ఉన్న సినిమాలు, తెలుగు భావాజాలం, తెలంగాణ నేపథ్యం, ఆంధ్ర నేపథ్యం ఉన్నటువంటి సినిమాలు అంటే మన సమాజానికి ఒక మంచి సందేశం వచ్చే సినిమాలకి మీరు ఎంత కోఆపరేటివ్ అనే చేయండి. కానీ సమాజానికి పనికిరాని సినిమాలు, సమాజంలో ఒక తప్పుడు సంకేతాలు పంపించే సినిమాలు, చట్టం మీద గౌరవాలు, పోలీసు వ్యవస్థ మీద ఉన్నటువంటి ప్రేమలు తీసివేసే సినిమాలు, అలాంటి సినిమాలు వస్తే అలాంటి వాటిని కోఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. మన సీతక్క మాట్లాడింది, అసలు ఇలాంటి సినిమాకి బెనిఫిట్ షోలు ఇవ్వటం ఏంటి? ఒక స్మగ్లర్ని హీరోగా పెట్టి ఆ స్మగ్లర్ పోలీస్ వ్యవస్థను ఏడిపిస్తుంటే, పోలీస్ వ్యవస్థని కించపరుస్తుంటే అలాంటి సినిమాకి బెనిఫిట్ షోలు ఇవ్వటం ఏంటి, టికెట్ రేట్ పెంచుకోవటం ఏంటని ప్రభుత్వంలో ఉన్న ఒక మహిళా మంత్రి మాట్లాడారు సీతక్క. కాబట్టి నేను ప్రభుత్వాన్ని అడిగేది, డిమాండ్ చేసేది ఏంటంటే, ఇలాంటి సినిమాలకి అవకాశాలు కల్పించొద్దు. సినిమా మంచిదైతే ఆ సినిమా ఇట్టైనా కాకపోయినా అవకాశాలు కల్పించండి. జనం చూసినా చూడకపోయినా మంచి సినిమా రావాలని కోరుకుందాం. రాబోయే కాలంలో జనం మైండ్ సెట్ కూడా మంచి సినిమా మారాలని కోరుకుందాం. ఆటోమేటిక్గా ఉన్న అగ్ర హీరోలంతా సినిమాలో మంచి కంటెంట్ తీస్తే జనానికి ఆప్షన్ ఉంటుంది, మంచి కంటెంట్ని ఇష్టపడతారు. ఓకే, వీళ్ళంతా చెడు కంటెంట్ని అలవాటు చేస్తే చెడు కంటెంట్కి అలవాటు పడతారు. మన వ్యవస్థ ఏది అలవాటు చేస్తే జనం దానికి అలవాటు అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని ఇప్పుడు చాలామంది చెప్తా ఉంటారు, చెడు కంటెంట్ నీకు ఇష్టమే చూడొద్దు కదా అంటారు. ఇది ఎలా ఉంటుంది అంటే, సిగరెట్ కళ్ళ ముందు పెట్టి సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం, ముందు పెట్టి మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినట్టు ఉంటుంది. అవి లేకుండా చేస్తే అసలు అలవాటే ఉండదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆ చెడు కంటెంట్కి అవకాశం ఇచ్చే సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసి అలాంటి సినిమాలు తీయొద్దని ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్ అనేది అగ్రగామిగా ఎప్పుడూ ఉంది, ఇప్పుడు ఉండాలి, రాబోయే కాలంలో కూడా ఉండాలని నేను కోరుకుంటున్నా. సినిమా ఇండస్ట్రీ కష్టాలు నెరవేర్చాలి, సినిమా ఇండస్ట్రీకి కోఆపరేటివ్గానే ప్రభుత్వం ఉండాలి, అది మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి. ఇంకోటి, హై బడ్జెట్ సినిమాలంటే అర్థం హీరో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొని సినిమా బడ్జెట్ ఎక్కువైందని చెప్పొద్దు. సినిమా ప్రొడక్షన్ కోసం ఎక్కువ ఖర్చు అయితే, ఆ సినిమాలో ఎక్కువ మంది ఆర్టిస్టులు పనిచేసి ఎక్కువ మందికి ఉపాధి దొరికితే, ఆ సినిమా కోసం ఎక్కువ ఖర్చు అయిందంటే దాన్ని హై బడ్జెట్ కింద తీసుకోవాలి తప్ప, ఒక హీరోకి 300 కోట్లు ఇచ్చేసి సినిమా మొత్తానికి 200 కోట్లు పెట్టి 500 కోట్లు సినిమా అయింది హై బడ్జెట్ అంటే ఒప్పుకోవడానికి లేదు. ఓకే, అలా చేయొద్దు. ఎక్కువ మందికి ఉపాధి ఇస్తే, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే, ఎక్కువ నిర్మాణ వ్యయాన్ని కనుక ఆ సినిమా భరిస్తే దాన్ని హై బడ్జెట్గా పరిగణించాలనేది నేను ప్రభుత్వానికి చేసినటువంటి డిమాండ్. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ.